దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద ఎప్పుడు ప్రజలకు ఒక ఫోకస్ ఉంటుంది. ఆయనను తర్వాత కాలానికి ప్రధానిగా కూడా చూస్తారు. కొన్ని దేశాల్లో అయితే వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్గా అపోజిషన్ లీడర్లను పేర్కొంటారు. ఇక భారతదేశంలో రాహుల్ గాంధీ రాజకీయ నేపథ్యం, ఆయన వంశీకుల చరిత్ర, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూసుకున్నప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయపడతారు. అయితే నరేంద్ర మోడీ ఇమేజ్ ముందు రాహుల్ గాంధీ కొంత తగ్గినట్లుగా గడిచిన ఎన్నికలలో కనిపించారు. మోడీ వర్సెస్ రాహుల్ అన్నది గత 3 ఎన్నికలుగా దేశంలో సాగుతూ వస్తుంది. ఒక్కో ఎన్నికకు కాంగ్రెస్ తన సీట్ల షేరును పెంచుకుంటూ కూడా వస్తుంది. ఇదిలా ఉంటే 2024లో ఇండియా కూటమి సమిష్టిగా 232 సీట్లు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుంది. 2019లో కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న దానితో పోలిస్తే ఇది గణనీయంగా మెరుగుపడిందని చెప్పాలి. ఇక ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాలకు గాను 37 స్థానాలను గెలుచుకొని అక్కడ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిగిలిన మిత్రులు కూడా 2024లో మంచి రాజకీయ ప్రదర్శన ఇవ్వడంతో ఇండియా కూటమి అధికారానికి సరిపడా అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 272కి 40 సీట్ల దూరంలో నిలిచింది. మరోవైపు చూస్తే బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ మొత్తం 292 సీట్లు గెలుచుకుంది. అంటే ఇండియా బ్లాక్కి ఎన్డీఏకి మధ్య తేడా కేవలం 50 సీట్లు మాత్రమే. ఇందులో బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే గెలుచుకున్న క్రమంలో మిత్రుల సహాయం తీసుకోక తప్పింది కాదు. ఇక మూడవసారి మోడీ ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉంది. టోటల్గా చూస్తే 12 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో అనేక మెరుపులు ఉన్నాయి, విరుపులు ఉన్నాయి. ఇక 2029 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వానికి గణనీయమైన అవకాశాలనే దేశ ప్రజలు కట్టబెట్టారు అన్న అభిప్రాయం కూడా అంతటా ఉంది. ఇంకో విషయం ఏమిటి అంటే బీజేపీ 2 టర్ముల కంటే 3వ టర్ములో ప్రభుత్వ విజయాలు పెద్దగా లేవన్న భావన కూడా వ్యక్తమవుతుంది. కొత్త పథకాలు కానీ, కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రచారం చేసుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ రంగంలో కోతలు ఉంటున్నాయి. ప్రభుత్వ విధానం చూస్తే ప్రైవేట్ రంగం విస్తరించాలనే ఆలోచన ఉంది. అక్కడ ఉపాధి సృష్టి జరుగుతుందని ఆశించిన స్థాయిలో అది లేదని అంటున్నారు. ఇక ఏఐ వంటి కొత్త సాంకేతికత వచ్చిన తర్వాత ప్రైవేట్లో ఉపాధి అవకాశాలు ఇంకా తగ్గుతాయని అంటున్నారు. వీటన్నిటిని నేపథ్యంలో నిరుద్యోగ యువతలో అసహనం మొదలైందని అంటున్నారు. లేకపోతే పేరు ఊరు లేని ఒక వాట్సాప్ పార్టీ ఇచ్చిన పిలుపునకు యువత ఉవ్వెత్తి రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదని అంటున్నారు. మోడీ 56 ఏళ్ల యువకుడు అని రాహుల్ గాంధీని సెటర్గా విమర్శించినా కూడా యువతతో రాహుల్ గాంధీ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఆయన తనదైన వ్యూహాలతో యువత నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే మోడీ వర్సెస్ రాహుల్ పోలిక రాహుల్కి కలిసి వస్తుంది. మోడీ అనుభవం ముందు రాహుల్ 3 ఎన్నికల్లో తేలిపోవడం అంతా చూశారు. కానీ జెన్జీ తరం ఇప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుంది. అప్పుడు వారికి రాహుల్లో యూత్ లీడర్ కనిపించడం యాదృచ్ఛికమైనదిగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ప్రవచిస్తున్న ఫిలాసఫీ కూడా కొత్త తరానికి ఆకట్టుకునే అంశాలుగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు రైతులు ప్రధాన సెక్షన్గా ఉన్నారు. వారు కూడా ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరో ఉద్యమానికి వారు సిద్ధపడుతున్నారు. ఇక ధరల పెరుగుదల, ఇతరత్ర అంశాల మీద సగటు జనంలో ఆవేదన పెరుగుతుంది. మంచి ఉద్దేశంతో అమలు చేస్తున్నామని చెప్పిన ప్రక్రియ మాత్రం తమ ఓటు పోయేలా చేస్తుందన్న బెంగ సామాన్యుడిలో ఉంది. పెట్రోల్లో ఇథనాల్ మిక్సింగ్ కూడా వారిని కలవరం పరిచేగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే దేశీయంగా అనేక సమస్యలు ఉన్నాయి. బీజేపీ విదేశీ విజయాలు కానీ, దేశ రక్షణ రంగంలో తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తాయి అన్నది కూడా చూడాలి. అదే సమయంలో దేశంలో పెరుగుతున్న సమస్యలే సామాన్యుడికి ముఖ్యమనుకున్నప్పుడు, విభిన్న వర్గాల్లో అసంతృప్తి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేషన్ వైపుగా చూస్తారు. అదే రాహుల్ గాంధీకి ప్లస్ అవుతుంది అని ఆయన గ్రాఫ్ ఇటీవల కాలంలో పెరగడానికి అదే కారణమని అంటున్నారు.